రేపటి భవన నిర్మాణ కార్మికుల ధర్నాను విజయవంతం చేద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగే రేపటి భవన నిర్మాణ కార్మికుల ధర్నాను విజయవంతం చేద్దాం. జిందాబాద్ సిఐటియు, వర్ధిల్లాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, రేపటి ధర్నాను విజయవంతం చేద్దాం. భవన నిర్మాణ కార్మికుల ధర్నాను విజయవంతం చేద్దాం. జిందాబాద్ సిఐటియు, వర్ధిల్లాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రేపు తలపెట్టిన భవన నిర్మాణ కార్మికుల ధర్నాను రాష్ట్ర సిఐటి పిలుపులో భాగంగా అన్ని జిల్లా కేంద్రాలలో రేపు ఉదయం 11 గంటలకు పెద్ద ఎత్తున ఈ జిల్లాలో పనిచేస్తున్నటువంటి భవన నిర్మాణ కార్మికులు, ఆ రంగంలో పనిచేసేటువంటి లేబర్లు, సుతార్లు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియను తదితర రంగాల్లో పనిచేసే కార్మికులందరూ పెద్ద ఎత్తున రేపు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చేరుకొని ధర్నాను విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భవన నిర్మాణ కార్మికుల మీద ఉంది. మరి ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భవన నిర్మాణ కార్మిక లేబర్ వెల్ఫేర్ సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో ప్రభుత్వ ఆధీనంలో నడిచే దాన్ని ఈ మధ్య కాలంలో ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి అప్పచెప్పడం వల్ల, అలాగే రక్త పరీక్షల పేరిట మరి ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటు హెల్త్ సంస్థకు అప్పచెప్పడం వల్ల కొన్ని వందల కోట్ల రూపాయలు ఈ లేబర్ వెల్ఫేర్ సంక్షేమ బోర్డు నుంచి మాయం చేయడం వల్ల మరి కార్మికులకు అందవలసిన బెనిఫిట్ ఏదైతే ఉందో డెలివరీ పైసలు కానీ, లగ్గం పైసలు కానీ, నార్మల్ డెత్ పైసలు కానీ, యాక్సిడెంట్ పైసలు కానీ మరి కార్మికుడు అప్లై చేసుకున్న సందర్భంలో సమయంలో రాకపోవడం వల్ల మరి ఇలా భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి అందులో ఉన్నటువంటి కోట్ల రూపాయలు కొల్లగొట్టి ఇలా భవన నిర్మాణ కార్మికులకు తీరని అన్యాయం చేస్తుంది. కాబట్టి దాన్ని ఉద్దేశించే రేపు రాష్ట్ర సిఐటి పిలుపులో భాగంగా పెద్ద ఎత్తున అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా మన జిల్లాలో కూడా ధర్నా చేయాలని చెప్పి పిలిపించింది. కాబట్టి మరి జిల్లాలో పనిచేస్తున్నటువంటి, అలాగే బోయినపల్లి మండలంలో పనిచేస్తున్నటువంటి అన్ని రంగాల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని మరి ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మెడల్ వంచే విధంగా మరి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ రద్దు చేసి మరి హెల్త్ చెకప్ పేరిట మరి భవన నిర్మాణ కార్మికులను భయభ్రాంతులకు గురి చేసి మరి మీరు రక్త పరీక్ష చేసుకోకపోతే లేబర్ కార్డులు క్యాన్సిల్ అవుతాయని చెప్పి మరి ఈ మధ్య కాలంలో తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి ఆ హెల్త్ చెకప్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలి. అలాగే మరి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉపసంహరించి మరి ప్రభుత్వ ఆధీనంలో నడిచే విధంగా చర్యలు తీసుకునేందుకే రేపు పెద్ద ఎత్తున పిలిపించింది. కాబట్టి ధర్నా కార్యక్రమానికి మరి మండలంలో ఉన్నటువంటి పెద్ద ఎత్తున అన్ని రంగాల సుతారీ కార్మికులు అందరూ పాల్గొని మరి కార్యక్రమాన్ని విజయవంతం చేసి మరి ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా రాబోయే కాలంలో కూడా మరి లేబర్ వెల్ఫేర్ సంక్షేమ బోర్డు బెనిఫిట్ ఏదైతే ఉందో నార్మల్ డెత్ 2 లక్షలను 5 లక్షలు పెంచాలనే డిమాండ్తో తదితర డిమాండ్లతో పెద్ద ఎత్తున ధర్నా పిలిపిస్తున్నాం. కాబట్టి ఆ ఉద్దేశించి మరి రేపు ఉదయం 11 గంటల వరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందుకు పాల్గొనాలని చెప్పి పేరున మరొక్కసారి సిఐటి పక్షాన మరి జిల్లాలో పనిచేస్తున్నటువంటి భవన నిర్మాణ కార్మికులకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. జిందాబాద్ సిఐటియు.